దాదాపు 4-5 రోజుల నుంచి అనుకుంటా అదాని ఎలా ఎదిగాడు ఈ 10 సంవత్సరాల్లో ఎంత కుబిరుడండి అని మనం చూసాం. కానీ దొరకని దేశంలో అన్ని చట్టాలు పగడ్బందీగా ఉన్న దేశంలో దొరికిపోయింది. అగ్రరాజ్యం ఈరోజు నెంబర్ 1 ఈ ప్రపంచంలో 200 దేశాలు ఉండొచ్చు, నియర్ అబౌట్ నో ఐడియా అట్ ఆల్. అగ్రదేశం అమెరికా, రష్యా పని అయిపోయింది. సో అక్కడ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జనరల్గా ఏంటంటే ఏదైనా స్కాండల్స్ వస్తే మీకు అన్నీ పంపుతానని చెప్పాను. దీని తర్వాత గవర్నర్సు, పోలీస్ చీఫ్సు, అడ్వకేట్ జనరల్సు, కాంగ్రెస్ మెను, సెనేటరు అంటే లోక్సభ రాజ్యసభ అంటారు. కాంగ్రెస్ మెన్ అంటే డైరెక్ట్ ఎలక్టెడ్, సెనేటర్ అంటే రాజ్యసభ ఇక్కడ ఉంటుంది కదా. తో జైలు జీవితము. వాషింగ్టన్ పోస్ట్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది మెయిన్ బ్రాంచ్. న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో ఉంటుంది. ఆ పత్రికలో ఒక ఐటము ఒక గవర్నర్ గురించి కానీ ఒక పోలీస్ అధికారి కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ప్రింట్ వచ్చిందంటే హోదాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఇమ్మీడియట్ రిజైన్ ఫ్రమ్ పోస్ట్. అది సెనేటర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, కాంగ్రెస్ మెన్ కావచ్చు, పోలీస్ చీఫ్స్ కావచ్చు, మనం అడ్వకేట్ జనరల్ ఏమంటారంటే అటార్నీ సమ్మంటారు అక్కడ. తో వాళ్ళందరూ మటాష్ తో చాలా పగడ్బందీ రూల్స్ అక్కడ. తో దాంట్లో వీళ్ళు ఏదైతుందో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అదాని ఎక్కడ ఏదైతుందో షేర్ మార్కెట్లో రిజిస్టర్ చేశాడు వాళ్ళ కంపెనీలో. నేను అంత రఫ్గా ఉన్నాను అనుకోండి. నెక్స్ట్ నేను ఢిల్లీలో చేసేది క్లారిటీగా మోడీ గారికి ఇస్తూ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫైనాన్స్ అండ్ సెక్రటరీస్ 30th నాడు ఇచ్చి ఓపెన్ లెటర్ అండ్ నేషనల్ మీడియా ఇండియా టుడే కావచ్చు, ద వీక్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, అక్కడ పేపర్ కావచ్చు, అందరి ఆఫీసులో పోయి ఇస్తాను. మన తెలుగు అండ్ ఏపీ అండ్ తెలంగాణ మీడియాకి అడ్రస్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 83లో కూడా నేను అలాగే చేశాను. కవర్ పేజీలో వచ్చారనుకోండి నేను రిజైన్ చేసిన తర్వాత. ఐ నో హౌ టు ఇష్యూ అండ్ న్యూస్ వాల్యూ. తో దీంట్లో దొరికిపోయాడు అదాని. అక్కడ షేర్లు ఏదైతుందో కొన్న వాళ్ళ ఆ అమౌంట్ను ఇక్కడ ఒక 4 ముఖ్యమంత్రులకు పంపాడు. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఫ్లో అన్న, మాధవ్ గారు అక్కడ ఉండి మీరు ప్లీజ్ అట్లా వచ్చి ఇట్లా పెట్టేది ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది, నా ఫ్లో పోతుంది. బాబు జల్లి పెట్టేసేయండి, జల్లి పెట్టేసే, ఫ్లో పోతుంది, నాకు ఇబ్బంది అవుతుంది ప్లీజ్. ఇక నువ్వు దాంట్లోకి వెళ్ళి ఫీడ్ తీసుకోవాలి ప్లీజ్, నీ దయవర కష్టం అన్నా. ఎక్కడ పోయినా నా లాస్ట్ ఎక్కడైనా ప్లీజ్ ఏమన్నా ఎవరని చెప్పండి. లాస్ట్ 4 రాష్ట్రాల్లో ఆయన ప్రాజెక్ట్స్ పెట్టడానికి ఇచ్చింది. ఎక్కువ అమౌంట్ వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతుందో 1700 చిల్లర ఏదైతుందో వచ్చినట్టుగా పత్రిక నేషనల్ ఛానల్లో కథనాలు 3-4 రోజుల నుంచి వచ్చింది. ఒరిజినల్గా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఫాలో కాలేదనుకోండి, జస్ట్ రఫ్గా తెలుసుకునేది అవుతుందో ఏ ఒక్క పేపర్ చదవకుండా నాకుండే పరిజ్ఞానంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. అనుకోకుండా తెల్లవారు వరకు బస్సులో వచ్చాను. ఈ సబ్జెక్ట్ చెప్పొద్దు నేను, కానీ అనుకోని పరిస్థితిలో నేను ఢిల్లీకి చేశాను. 2 మీడియా మిత్రులు, ఒక లోకసభ సభ్యుడు, ఏ పార్టీ అని చెప్పను. నిన్న మిథున్ రెడ్డి గారు, విజయసారథి రెడ్డి గారు, రాజ్యసభ అండ్ లోకసభ ఆఫ్ రాజంపేట్. మాకు కేంద్ర ప్రభుత్వం సంస్థ ద్వారా మేము ఎంతో అగ్రిమెంట్ చేసుకున్నాము, మాకు దీంట్లో ఎటువంటి లావాదేవీ లేదని చెప్పారట. అయ్యా విజయసారథి మిథున్ నన్ను అంకుల్ అంటాడు. వాళ్ళ తండ్రి నాకు మంచి మిత్రుడు రామచంద్ర రెడ్డి గారు 73-74 నుంచి 1974 నుంచి ఆయన యూనివర్సిటీ స్థాయి నాయకుడు ఉండే. నేను కూడా కాలేజీ లెవెల్లో ఉంటే 2 ఉద్యమాల్లో 69 నుంచి 71 వరంగల్ నిజామాబాద్, 2వ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర. ఇక్కడ కాకానంద వెంకటరత్న గారు, చల్ల సుబ్బారెడ్డి గారు, సాగి సూర్యనారాయణరాజు గారు, బసిరెడ్డి గారు, ఆనం ఏసీ సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా 10 మంది మంత్రులు రాజీనామా ఇచ్చారు. రాష్ట్రపతి పరిపాలన వచ్చింది 72 నవంబర్ టు 73 డిసెంబర్. తెలంగాణ ప్రాంతానికి 56 తర్వాత ముఖ్యమంత్రి పదవి వచ్చాడు. ఉప ముఖ్యమంత్రి కూడా లేకుండే. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాందరెడ్డి గారు జేవీ నరసింహారావుకి ఇచ్చారు. నీలం సంజీవరెడ్డి గారు ఏం చెప్పారు? 6,000 అని చెప్పారు. మాకు ములికి నిబంధనలు, మాకు అక్కడ ఉద్యోగాలు లేనప్పుడు మేమెందుకు తెలంగాణతో కలిసి ఉండాలి? ప్రెసిడెంట్ తర్వాత మొదటి ఉద్యమంలో చెన్నారెడ్డి ద్రోహం చేశాడు, 2వ ఉద్యమంలో
ఈ ఎవరైతే కాకానైతే ఉద్యమంలో చనిపోయింది అనుకోండి, వీళ్ళంతా 6 సూత్రాల ఒప్పందానికి ఒప్పుకొని మళ్ళీ యునైటెడ్ స్టేట్ అయింది, తర్వాత విడిపోయింది అనుకోండి. అప్పటి పరిస్థితుల్లో నేను ఏదైతుందో కంటిన్యూ అయినవానిగా. అయితే ఈరోజు నేను వారికి ఛాలెంజ్ చేస్తున్నాను ఇద్దరికి. ఇది అమెరికా చట్టము, వట్టి పేపర్లో అన్నా చాలా ప్లీజ్ సైలెంట్ మోడ్ అన్నా. మీరు ఏదైనా పని ఉంటే బయటకు పోయి మాట్లాడి, చాలా ఇబ్బంది ఉంటుంది నాకు. ఇది 20 ఏళ్ళకి వెళ్ళి మీరు ప్రింట్ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్, దయచేసి కోఆపరేట్ చేయండి. అయితే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వచ్చిందంటే వాళ్ళ తలకాయలు ఎగరవలసిందే, రిజైన్ చేస్తారు అంతే, పేపర్లు వచ్చిందంటే. అంటే నిబద్ధత గల ఎంటైర్ వరల్డ్లో అటువంటి సిస్టమ్ లేదు. చైనా అయితే అసలు మొత్తం సెన్సార్ అనుకోండి న్యూస్ కానీ. తో ఈరోజు ఎఫ్ఐఆర్ కాదు, ఛార్జ్షీట్ ఆల్మోస్ట్ ఆల్ టెలిఫోన్ల వర్షన్లో చేసింది ఏదైతుందో సుప్రీంకోర్టు అనుకుంటా న్యూయార్క్లో సబ్మిట్ చేశాది. హరిహరాదులు వచ్చిన ప్రధానమంత్రి కాదు, ఈ దేశ ప్రధాని కాదు, ఐక్యరాజ్య సమితి 200 దేశాలు అనుకుంటా, ప్రపంచ దేశాలు ఒక ఐక్యరాజ్య సమితి ఉంటుంది, వాళ్ళందరూ అనుకున్నా కూడా వీళ్ళు అమెరికా పోవలసిందే. కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళ ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు అడుగుతారు. ఈ ప్రభుత్వము వీళ్ళను వాళ్ళ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ FBI వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమంటారు, వీళ్ళని తీసుకుపోయి ఇంట్రాగేషన్. శిక్ష పడుతుందా లేదా అని నేను చెప్పలేను, కానీ ఇద్దరు ఏదైతుందో అమెరికా కోర్టుకు పోవాల్సిందే. 3 నెలల, 2 నెలల, 6 నెలల. మోడీ గారు కూడా ఆపలేరు. ఆపే ప్రయత్నం చేస్తే రిలేషన్ US అండ్ ఇండియన్ రిలేషన్స్ అదైతే ఇట్లా అంటే డబ్బులు అక్కడ చేసి మనీ లాండరింగ్ చేస్తాడు. తో ఇతను 1700 కోట్లు చేసినది క్లారిటీ వాళ్ళు చెప్పిన ప్రకారం. FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హైయెస్ట్ అథారిటీ. ఇక్కడ ప్రభుత్వం వల్ల ప్రధానమంత్రి FBI పోతే ఇంటర్వ్యూ చేయరు. ఓన్లీ నువ్వేదో ఇప్పుడు నిన్న పేపర్లో చెప్పారు నాకు, ఇక్కడ ఒక డెలిగేషన్ పంపుతుందని ఏపీ ప్రభుత్వం. నో, FBI డైరెక్ట్గా ఏదైతుందో కాంప్లైంట్ తీసుకోదు, ఆఫీసులో ఇంటర్వ్యూ ఇవ్వది. ఓన్లీ ఫెడెక్స్ ఆర్ ఎనీ ఏజెన్సీ ద్వారా నువ్వు పంపొచ్చు కాంప్లైంట్. ఆర్ వాషింగ్టన్లో పోయి FBI మెయిన్ ఆఫీస్ ఉంది, న్యూయార్క్లో ఉంది, దాంట్లో డ్రాప్ బాక్స్ వేయచ్చు. కానీ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది నో అపాయింట్మెంట్స్ ఫర్ కాంప్లైంట్స్. తో దయచేసి నిజమాబద్ధమా నేను ఫోన్లో తెలుసుకున్నాను, ఏదో టీం పంపుతారని. బట్ కాంట్. రేపు నేను కలుస్తాను కేశవ్ గారిన, లోకేష్ గారిని, ఇంకా కొందరు మంత్రులు కలుస్తాను. అటువంటిది మరి వచ్చింది పేపర్లో, మీరు చెప్పాలి వచ్చిందా లేదా. బట్ దే విల్ నాట్ గివ్ ద ఇంటర్వ్యూ, ఓన్లీ కాంప్లైంట్ ఆన్ డ్రాప్ బాక్స్. అక్కడికి పోయినా డ్రాప్ బాక్స్, నో రిప్రజెంటేషన్ టు పర్సన్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ఇండివిజువల్స్. తో వీళ్ళు చట్టములో బంధించబడ్డారు. జగన్మోహన్ రెడ్డి బుకాయిస్తే కాదు. కేశవ్ గారు ప్రతిపక్షం ఉన్నప్పుడా దీంట్లో మనకు 2 లక్షల కోట్లు 20 సంవత్సరాలు నష్టమవుతుంది, దీంట్లో కిక్ బ్యాక్ వచ్చింది, దట్ ఈజ్ సెపరేట్. అది నేను స్టడీ చేయలేదు. నిన్ననే ఒక పాయింట్స్ ఎవరో ఒక మిత్రుడు సీనియర్ ఒక ప్రింట్లో అడిగితే ఇదేదో కేశవ్ గారు చెప్పారని, గతంలో ఉన్నదేదో రికార్డు ఏదో పత్రికల్లో వచ్చినట్టుగా, ఏది సవాలుకు సవాల్ అన్నట్టుగా ఏదో వచ్చిందని. బట్ అదంతా పక్క పెట్టండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఈ దేశంలో ఇప్పటి వరకు CBI వచ్చినాక CBIకి సరెండర్ కాక అడ్డుకున్న నాయకుడు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కాదు, ఎవరు కేంద్ర మంత్రులు లేరు. షా గారు జైలుకు పోయిండు, చిదంబరం గారు జైలుకు పోయిండు, ముఖ్యమంత్రులు లల్లు జైలుకు పోయిండు, చౌతాల జైలుకు పోయిండు, జయలలిత జైలుకు పోయింది. ఆమె బతుకుంటే శిక్ష పడ్డది 3 ఏళ్ళు, శశికళ లెక్క ఉండేది. తో అంతకంటే పెద్ద కేంద్ర మంత్రులు విడిచిపెట్టండి. ఇక అంటే కరప్షన్ కేసులో జైల్లో ఉన్నారు కదా లల్లు, చౌతాల. జైలుతో ఉంటే 3 ఏళ్ళు ఉంటుండే కదా, అంత ముందు ఉన్నది రిలీజ్ వచ్చింది. అదే వాళ్ళు ఒకరిని కూర్చునిపెట్టింది కదా ముఖ్యమంత్రిగా, బెయిల్ మీద వచ్చింది, మళ్ళీ అక్కడ బతుకుంటే శిక్ష పడేది. తో అమెరికా చట్టంలో తప్పించుకోలేరు. ఈ దేశం ఏదైతుందో పర్మిషన్ ఇవ్వవలసిందే. అదానిని కనుక మోడీ గారు సపోర్ట్ చేస్తే ప్రభుత్వంలో ఇప్పటి వరకు అడ్డంకులు లేవు, ఏకపక్షంగా నడుస్తుంది. బట్ పార్టీలో క్రైసిస్ స్టార్ట్ అవుతుంది, నిలదీస్తారు. కనుక దేశ క్షేమం దృష్ట్యా మన ప్రతిష్ట దిగజారకుండా
ఖచ్చితంగా వాళ్ళు అడిగే అవకాశము. జగన్మోహన్ రెడ్డి అయితే ఈజీ అనుకోండి, చంద్రబాబు గారు చేస్తాడు కనుక ఆటోమేటిక్గా ఇదే రోల్ ప్లే ఆన్ ఇండియా గవర్నమెంట్. బట్ అదానీ ఈజ్ ఇంపార్టెంట్. అదానీ ఏంటంటే మోడీ గారికి ఇబ్బందులు వస్తాయి, పార్టీలో క్రైసిస్ అవుతుంది. క్లారిటీ ప్రైమా ఫసి. నిజంగానే నువ్వు నిరూపణ చేసుకుంటే, నిజాయితీ ఉంటే అమెరికాకు పో. ఎవిడెన్స్ లేని నీకు జైలు వేస్తారు. షా గారు పోయినారు కదా జైలుకు, చిదంబరం గారు పోయినారు కదా, ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చింది కదా, 60 రోజులు 70 రోజులు చంద్రబాబు గారు ఉన్నారు కదా. కడిగిన ముత్యం లెక్క బయటికి వెళ్ళండి, పంపి. కనుక ఈ విజయవాడ ప్రెస్ ద్వారా నేను డీటెయిల్గా మీరు ఏమైనా అడిగితే నేను చెప్తాను. బట్ నేను ఇక్కడి నుంచి రేపు నాకు ఒక ఇంపార్టెంట్ లోకేష్ గారితో 99% అపాయింట్మెంట్ ఉంది. ఎన్నికల తర్వాత నేను అతన్ని కలిసే అవకాశం రాలే. బాబు గారిని అనుకోకుండా పార్టీ ఆఫీసులో కలిస్తే 4th అనుకుంటా సాటర్డే, సండే నాడు ఏదైతుందో ఐఏఎస్ ఆఫీసర్ అయినాక 6th నాడు సెక్రటరియట్లో కలిశాను. నాకు లోకేష్ గారితో ఏదైతుందో చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి నుంచి నేను ఢిల్లీలో ఉంటే ఒక ప్రెస్ మీట్లో అప్పుడే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 4 సార్లు కలిశాను. ఎన్నికలైన తర్వాత నేను అమెరికాలో ఉన్నాను. తర్వాత నా హెల్త్ బాగలేదు, బిజీ ఉంటే మొన్న అనుకోకుండా అసెంబ్లీ దగ్గర కలిసి చెప్తే 22కి అసెంబ్లీ అవుతుంది. వాళ్ళ స్టాఫ్ చెప్పింది 24 తర్వాత, బట్ 22. నేను నిన్న ఫోన్ చేశాను, వస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు 27 ఢిల్లీ. తో నాకు 27 లోపల 25 సాయంత్రం కానీ, 26 పొద్దున కానీ, సాయంత్రం కానీ, 27 కానీ ఇస్తే సంతోషం, లేకపోతే నమస్కారం. నాకేం పైరవి లేదు, పని లేదు. ఓన్లీ ముబారక్. పర్సనల్గా లాబీలో కలిసారు ఎమ్మెల్యే గారితో, 4-5 ఎమ్మెల్యేలతో. తను వస్తున్నారు స్టాఫ్ తోటి. 24 తర్వాత అని చెప్పిన, 24 తర్వాత కాదు 22 అని చెప్పాడు. ఒక 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో బేబీ నాయన్ ఆఫ్ నాకు తెలియదు, అతను ఇంట్రడ్యూషన్ చేసుకున్నాడు, బొబ్బిలి. అండ్ సమ్ డాక్టర్ రెడ్డి గారు ఏదైతుందో నర్సరావుపేట్, తాడిపత్రి ఏదైతుందో ప్రభాకర్ రెడ్డి గారు సన్. అదర్ వన్ ఈజ్ ఉంగటూరు సమ్ రాజు. 4th వన్ సౌమ్య గారు ఏదైతుందో వాళ్ళు పోయినసారి ఓడిపోయింది, ఇప్పుడు గెలిచారు. ఆమె ఇంట్రడక్షన్ చేసుకుంది. ఇంకో 8 మంది 10 గెలిచారు. మేము 4 మాట్లాడుతూ ఉంటే అప్పుడు తనే చెప్పాడు 24th అని. జస్ట్ 1 minute 60 seconds అన్నాను. ఇట్ మేబీ గో. సీఎం గారు నాకు అనుకుంటా చంద్రబాబు గారు 5 నిమిషాలు రాసినట్లది. వి మెట్ 14. నేను 49 జనవరి సార్ ఏదైతుందో అది 6 నెలల ఎమ్మెల్యే కావచ్చు, నీతి నిజాయితీగా పార్టీ మార్పుడు బిల్లు రాకముందు నైతిక విలువల కోసం. ఈరోజు మేనకా గాంధీ గారు 8 సార్లు లోక్సభ, 8 సార్లు. విపి సింగ్ క్యాబినెట్లో మంత్రి, దేవగౌడ, గుజరాత్, వాజ్పేయి అండ్ మోడీ గారు ఫస్ట్ క్యాబినెట్లో. షీ ఈజ్ ద విట్నెస్. ఆమెకి ఇచ్చిన మాట డిఫరెన్స్ ఒపీనియన్ వస్తాయి. ఐ విల్ రిజైన్ మై ఎమ్మెల్యే. జనవరి 6కి ఎన్నికై జూలై 27 ఇచ్చిన 6 సంవత్సరాల 21 రోజుల్లో మళ్ళీ 84లో పిలిపించాలి. లైకే బ్రదర్ సిస్టర్ లెక్క మూవ్ అవుతుంది. దాని తర్వాత నాకు అవకాశం రాలేదు. ఆర్టీసీ చైర్మన్గా రాజశేఖర రెడ్డి గారు 2005 నుంచి చేయించారు. ఎంటైర్ ఆర్టీసీ హిస్టరీలో, ఏపీఎస్ ఆర్టీసీ హిస్టరీలో సింపుల్గా ఒక ఫోన్ బిల్ కానీ, ఒక ఛాయ్ కానీ, ఒక బిర్యానీ కానీ అక్కడ చేసింది. ఎవ్రీథింగ్ ఐ పేడ్. లోన్ అయితే ఏపీఎస్ఆర్టీ చైర్మన్ 30 లక్షల లోన్ అయినది, 30 lakhs. తో ఏ ఒక్క రూపాయి అది దివాలా తీసుంది. దాన్ని మిస్యూజ్ చేయొద్దని ఐ రనే. తో మీరు ఏదన్నట్టు ప్రశ్నలు అడగండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు రక్షించలేరు. ఎవరు డిబేట్కి వచ్చినా, ఈవెన్ గుంటూరు కానీ, విజయవాడ కానీ, అంబటి రాంబాబు గారు వస్తారా, మిథున్ రెడ్డి గారు వస్తారా, ఇప్పుడు ఢిల్లీ పోతున్న వాళ్ళని కలుస్తాను, ఫోన్ చేస్తాను. ఎనీ డిబేట్ రెడీ. అమెరికా చట్టాలు ఏం చెప్తున్నాయి, ఎలా తప్పించుకోగలుగుతారు, నాట్ స్కిప్. ఖచ్చితంగా కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళు అడగడం ఖాయము. వీళ్ళు పోవలసి ఉంటుంది, పోకపోతే పర్మిషన్ ఇస్తారు. ఈయనకైతే ఈజీ. అదానీ గారికి కూడా పర్మిషన్ మోడీ గారు ఇస్తారు, లేకపోతే చిక్కుల్లో పడతారు, అప్రతిష్ట వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా కిక్ బ్యాక్స్ జరిగినాయి. ఇది నిరూపణ అవుతుంది. శిక్ష అనేది కేసు ఏమవుతుందా, ఎన్నేళ్ళు పడుతుందా, వీ కన్సే. ఇంకొకటి ముఖ్యంగా ఎంటైర్ హిస్టరీలో మీరు పోండి, నెట్లో పోండి, ఎక్కడన్నా సిబిఐని అడ్డుకున్న చరిత్ర ఉందా? నానా 30 రూపాయలు పెట్టిండు కదా. ఒక 1000 మంది దానికి రౌండప్ ఉన్నారు కదా. మిథున్ రెడ్డి తండ్రి హాస్పిటల్ ఉంటే చివరకు వాళ్ళు ఏదైతుందో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే వెళ్ళే పరిస్థితి. నిజంగానే నీ తమ్ముడు తప్పు చేయకపోతే ఎందుకే భయం?
ఎందుకు భయం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. కనుక అవాకులు చెవాకులు లేకుండా నీతి నిజాయితీ మాట్లాడి క్లారిటీ కల్పిస్తుంది. ఈ భారతదేశ చరిత్రలో కాదు, అమెరికా ఇప్పుడే మీకు ఫోటోలు పంపుతా అందరికీ. వాషింగ్టన్ డీసీలో ప్రెసిడెంట్ హౌస్ 93 జూలై మోడీ గారు ఒక యూత్ డెలిగేషన్ పోయారు. మోడీ గారు చీఫ్ మినిస్టర్ ఎప్పుడైనా డైరెక్ట్ 2005లో 2005 నుంచి 14 వరకు వీసా ఇవ్వలే అమెరికా. అదంతా పర్టికులర్ మీకు పంపుతారు. 2014లో 93లో పోయినప్పుడు రేలింగ్స్ ఉంటాయి, ఇది ఇట్లా ఇనిపై ఉంటాయి కదా, లానంతా కనబడుతుంటాయి. దాంట్లో ఫోటో మోడీ గారిది కిషన్ రెడ్డి గారిది మీకు కనబడుతుంది. అటువంటిది ఈరోజు ప్రధానమంత్రి 7 రోజు కోర్స్ రోడ్ కానీ బెంగళూరులో కానీ ఎక్కడన్నా ఇటువంటి కోట ఉందా? ఎందుకని నీకు ఎంతమంది, ఎందుకు ఇంత 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ భారతదేశంలో ఒక పర్యటన చేద్దాము. ఈ వాళ్ళ ప్రెస్ కానీ వాళ్ళ ఒక డెలిగేషన్ కానీ ప్రెస్ మిత్రులు ప్రతిపక్షాలను పార్టీ రిప్రజెంట్ చేయని సిపిఐ ఉంది, ఎగ్జాంపుల్ బీఎస్పీ ఉంది, ఈ రాష్ట్రం రిప్రజెంట్ చేస్తుంది. అందరం కలిసి దేశం అని తిరుగుదాం. ఎక్కడన్నా ఉందా? ప్రధానమంత్రికి ఉందా? రోడ్ వెళ్ళిపోతాడు, రోడ్ బ్లాక్ కాదు, అశోక్ హోటల్ నుంచి కంటిన్యూషన్ ఒక వాల్ ఉంటుంది, వాల్ మీద ఏతుందో ఫెన్సింగ్ ఉంటుంది, దానికి ఏతుందో ఇంతకుముందు ఇది మన బద్దలు ఏతుందో గ్రీన్ ఉంటుంది, ఇప్పుడు రేకులు పెట్టాలంతే. ఈరోజు అశోక్ హోటల్ పక్కకు బెంగళూరులో ప్రైమ్ చీఫ్ మినిస్టర్ మన బస్సులు నడుస్తూ ఉంటాయి, బస్సులకి వెళ్ళి రాళ్ళే లోపల. సార్ వెంగళరావు గారు చిన్న ఇంటి ఉన్నాడు సార్ 500 గజాల్లో. అటువంటిది నీకు ఏదైతుందో ఒక కోట నిర్మించుకొని ఈరోజు వైజాగ్ పోవడానికి కోసం ఎన్ని 100 నుండి 500 కోట్లు ఖర్చు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఉందా చెప్పండి? ప్రధానమంత్రికి ఉందా? ఇంకా మీరు ఏదైతుందో నీతి వాక్యాలు వల్లించి నేను చెప్పాను 2021 నవంబర్ అబౌట్ నారా లోకేష్ పుట్టుక గురించి అన్నప్పుడు మీకు పంపుతాను. ఇట్ ఈస్ 30 lakhs 29 lakhs పోయారు. ఫేస్బుక్ దాదాపు 20 and 9 లక్షలు. దాంట్లో చెప్పాను రాబోయే రోజుల్లో 24 ఎలక్షన్ జరిగింది నవంబర్ ఆఫ్ 2021 బీజేపీ శివసేన తెలుగుదేశం కలవడం ఖాయము. 2017లో మొదటి నాకు సోషల్ మీడియా ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ వాసుదేవరెడ్డి అని పీఆర్పీ మీద ఓడిపోయాడు. నా మిత్రుడు అమెరికాలో న్యూజెర్సీలో ఉంటాడు. పీఆర్పీ మీద మొన్న డిజిటల్ అంతా చేశాడట. ఐ డ్రీమ్ ఆయనదే, సినిమాలు చిరంజీవి కొంటుండే. 2017లో తెలంగాణ విక్రమ్ గారు అని సీనియర్ జర్నలిస్ట్ నేను అనుకుంటున్న రేవంత్ రెడ్డి గారు జాగృతి అని ఇది కార్టూనిస్టా దాంట్లో పనిచేశాడు. విక్రమ్ గారు ఏదో జాగృతి పేపర్లో అప్పుడు ఉన్నప్పుడు ఈజ్ హెడ్. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు పనిచేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. 1000 రూపాయలతో సాలరీ, అప్పుడు సాలరీస్ అంతే ఉండే అనుకోండి. సో అతని దాంట్లో చెప్పాను ముందస్తు ఎన్నిక పోతాడు కేసీఆర్ 2018 ఆగస్ట్ ఆఫ్ 2007 అది కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్రలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేస్తాడని చెప్పాను. స్వీప్ 2017 ఆగస్ట్ ఫస్ట్ యూట్యూబ్ ఇంటర్వ్యూతో నేను మేధావిని కాదు, జ్యోతిష్యుని కాదు, తొట్టి గ్యాంగ్ 6 నెలలు ఎమ్మెల్యే. కానీ ఏదైతుందో ఆమె వెరీ హానెస్ట్. పార్టీ మార్పుడు బిల్లు రాకముందు నైతిక విలువల కోసం ఆమెకి ఇచ్చిన మాట కోసం 6 నెలల 21 రోజుల్లో నేను చేశాను. ఎన్జిఓ స్ట్రైక్ అవుతుంది జూలైలో, ప్రింటింగ్ ప్రెస్ లేదు, తంగి సత్యనారాయణ గారి దగ్గర పిఎల్ పిఎస్సి లేరు, అటెండర్ లేరు. ఒక ఆయన బంధువుతో పంపించాడు కుందన్బాగ్ నుంచి అసెంబ్లీకి, సదాశివరెడ్డి గారు సెక్రటరీ. విత్-ఇన్ 1 hour ఫైల్ సంతకం పెట్టి ప్రైవేట్ ప్రింటింగ్స్లో గజెట్ చేశారు వేకెన్సీ. అది కారణాలు అనేది అవసరం లేదనుకోండి. ఏది ఏమైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు తెలంగాణలో ఎక్కువ వివరంగా పోకుండా మీరు ఏదైనా అడిగితే చెప్తా అనుకోండి. రావణ శిశుపాల గతంలో వచ్చినప్పుడు చెప్పాను నేను, సెక్రటరీ మీడియా పెట్టి శిశుపాల రావణ వద ఇద్దరు నైజాం నవాబులు. వాళ్ళ వ్యవహార సరళి కానీ ప్రజలకు గెలవకపోవడము, ప్రజాప్రతినిధులకు మంత్రులకు ఎవరిని కేర్ చేయకపోవడం, పరదాలు పెట్టిపోవడము, ఇటువంటి దేశ చరిత్రలో చాలా అవినీతి జరిగిందంటే 2 రాష్ట్రాలు. ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ఇక్కడ అక్కడ. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీ అటెండ్ అయ్యి ప్రజల పక్షాన నీకు ఇచ్చిన దానికోసం చేయాలి తప్పితే ప్రతిపక్ష హోదా నువ్వే చెప్పావు కదా. 2 సార్లు కాంగ్రెస్కు 55 సీట్లు రాలే కదా, 2 సార్లు ఇవ్వలే కదా. 14లో కానీ 19లో కానీ, ఇప్పుడు 99 వచ్చింది. 94లో 26 సీట్లు వచ్చింది కదా, ప్రతిపక్ష హోదా రాలి కదా. మీరే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు 23లో నేను అనుకుంటే ఒక 6 గుంజేది ఉంటే నీ ప్రతిపక్ష హోదా పోతుంది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, ఇట్ ఇన్ ద రికార్డ్స్. ఎట్లా వస్తుంది ఆయనకి ప్రతిపక్ష హోదా? 10% హౌస్. ఈరోజు పత్రికలు చూడండి,
9 రాష్ట్రాల్లో ఇప్పుడే చూశాను నేను ఇక్కడ జ్యోతియా సందర్శ 9 రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా లేదు. ఈరోజు 288 10% ఎంత 29 సీట్లు రావాలి. 29 ఎవరికి రాలేదు, కూటమికి వచ్చింది. కాంగ్రెస్ కానీ ఎన్సీపీ కానీ బాల్తో ఆశ్చర్య వాళ్ళ కొడుకు పార్టీ ఉంది కదా రాలే. 9 రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా. సిగ్గు లేదు నీకు? ఎడ్యుకేటెడు ఎట్లా వస్తుంది నీకు హోదా? కోర్టుకు పోయి ఇక్కడ అనుభవంతో ఇది ఫేస్ చేయలేక ఎప్పుడన్నా మీడియాకు మాట్లాడారండి? మీడియాకు మాట్లాడండి, ఎప్పుడన్నా పిలిచారండి? యాత్ర ఉన్నప్పుడు ఆ నుంచే నో ఒక్కరికన్నా ఇంటర్వ్యూ ఇచ్చాడా? ఇస్తే ఇంగ్లీష్ CNN లేకపోతే స్టార్ ఆజ్ తక్. రోజు మీడియా అనిపిస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. దయచేసి ఏదైతుందో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. చట్టాలు చూడండి. అమెరికా మీ పిల్లలు 1000 మంది ఉన్నారు. ఇలా మిథున్ రెడ్డి సాయి అని పేరుంది, విజయసాయి రెడ్డి గారి సవాల్. నేను ఢిల్లీలో 20 నుంచి 30 ఉంటాను. మీరు ఎక్కడ పిలిచినా వస్తా. మీరు అభిషేక్ సింగ్ సాంగ్యా లేకపోతే లూత్రానా లేకపోతే ఆయన పేరుంది కపిల్ సిబ్బల మీదికి పోయిన రామ్ జెట్మలాని తీసుకోండి. నేను చెట్టు కింది వకీలు తీసుకొస్తా. హౌ టు సేవ్ ఇన్ ఈ కేసులో మీరు అమెరికాకు పోకుండా ఎట్లా అధ్యయగలుగుతారు? ఆల్రెడీ ఛార్జ్షీట్ ఇచ్చినట్టే. కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారం ఖచ్చితంగా జైలు పోతాడా, శిక్ష పడుతుందా అది చెప్పలేదు నేను. బెయిల్ దొరుకుతుందా, కేసు వేయడానిక ఫాస్ట్ ట్రాక్ చేస్తారా? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ అన్న. ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. మీకు అన్ని చెప్పండి అన్న. సార్ అమెరికా అయితే పోవాలి కదా సార్ అన్నా. సార్ ఒకటి సార్, ఇక్కడ అతను అక్కడ సిటిజన్ గిట్ట ఏది ఉంటే డ్యూయల్ సిటిజన్ ఉంటే ఇవాళ విజయ్ మాల్యా ఉన్నాడు కదా యూకేలో సిటిజన్ కనుక స్కిప్ అవుతుంది. ఇవాళ కాకుండా రేపు ఆయన రావాల్సింది. విజయ్ మాల్యా ఇండియాకి రావాల్సింది. అక్కడ కోర్టు వాయిదాలతో. సార్ నేను ఒక కేసు వేశాను. ఇలా అటార్నీస్ నేనంటే మీకు సిక్కున్నాడు. ఒక అటార్నీతో నేను మొన్ననే శ్రీనివాసరెడ్డి గారని ఇప్పుడు మా దగ్గర తెలంగాణలో ప్రెస్ కౌన్సిల్ క్యాబినెట్ ర్యాంక్ ఇంతకుముందు మొదటిసారి కూడా అయ్యాడు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అతను. మీ ప్రెస్ కౌన్సిల్ ఉంది కదా, శ్రీనివాసరెడ్డి గారు విశాలంగా ఉండే. తర్వాత సెక్రటరీ జనరల్ 17 ఏళ్ళు ఉన్నాడు. 17 years మొన్న అమెరికా ట్రిప్ చేశాడు. హీ నోస్ చట్టాలు ఏదైతుందో ఎవరికి చుట్టాలు కాదు. అమెరికా చట్టాలు చాలా పకడ్బందీ. ఇట్లా ఒకటే కారు వేసుకొని వస్తాడు, ఇట్లా లైట్ ఇస్తాడు, ఇమ్మీడియట్ కార్ ఆపాలి. కార్ ఆపినాక నువ్వు జేబులో చేయబెట్టేదంటే ఫైర్ చేస్తాడు. ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక కమాన్ ఈ లైసెన్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ అంటాడు. వెనకపోతాడు, చెక్ చేస్తాడు. చెక్ చేసి ఫైన్ వేస్తాడు, పంపిస్తాడు. ఫ్యూయల్ ఖతమైంది అనుకోండి, ఫ్యూయల్ పోలీస్ అవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను దాంట్లో ఉండొచ్చు, నేను చదవలేదు, నాకు అంటే కొంచెం కళ్ళ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం. ఒక అడ్వకేట్ జనరల్ అనుకోండి న్యూ జెర్సీ, నేను అక్కడ ఉంటే 2007 ఐ థింక్. ఆయనకు ఒక ఫ్రెండ్ ఉంది, అక్కడ డేటింగ్ చేస్తారు కదా. తో ఆ ఫ్రెండ్ ఆయనకు పెళ్ళి ఎందా లేదా, ఆమె డ్రింక్ చేసి వస్తుంది డ్రైవ్ చేసుకుంటుంది. పోలీసు వాళ్ళు ఆపారు. ఆపితే న్యూ జెర్సీ పోలీసు అదే ఏరియాలో ఏం చెప్పింది ఆమె, నేను అడ్వకేట్ జనరల్ డేటింగ్ చేస్తున్నాను జావ్ అని చెప్పిండు. వాడు ఇడిచిపెట్టారు. తెల్లారి అవుతుందో 2 రోజులకు న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది. ఫినిష్. ఈ రిజైన్ న్యూయార్క్ ఇచ్చిన మీకు ప్రతి స్టేట్కి ఒక చీఫ్ ఉంటాడు. అతన్ని బుష్ న్యూయార్క్ మీకు ఇప్పుడు అంటే మీకు ఫార్వర్డ్ చేస్తా చేయలేదు. బుష్ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడైతే కేసు చేసిందో అంటే 50 రాష్ట్రాలకు హెడ్. FBI అనేది మొత్తం టోటల్ స్టేట్స్కి చీఫ్ చేయాలనుకున్నాడు. ఒక చాటింగ్ చేసిండు ఒక లేడీతో, దీంట్లో ఉంది ఆ పేరుతో. ఫినిష్. ఈ కమిషన్ పోయింది, FBI ఛార్జర్ తీసుకోవాలి. ఫినిష్. న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది. ఇవన్నీ మీకు గవర్నర్ది, సెనేటర్లది ఆల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన మీరు అన్నది ప్రచారం. బట్ అదానిని మోడీ గారు కూడా వదులుకునే పరిస్థితి వస్తుంది. సార్ వెనకడ మొఘలాయి చరిత్ర చూసినాం కదా. ఇప్పుడు విజయరాజ్ సింధియా బీజేపీలో ఉంది కదా, బిడ్డ రాజస్థాన్ కదా, మాధవరావు సింధియా కాంగ్రెస్ ఉన్నాడు కదా, బద్దపోయినాం కదా. మళ్ళీ ఇప్పుడు ఆయన కొడుకు పోయింది అనుకోండి, వేరే సంగతి. నెహ్రూ చేయలే ఏ పార్టీలు ఉన్నారండి? ఈరోజు షర్మిలను జగన్ ఏమైందండి చెప్పండి నాకు. తండ్రిని అంటే రాజకీయాలు కాక తండ్రిని కొడుకు పొడుస్తున్నాడు, భార్యను అది అమ్మను కొడుకు అది చేస్తున్నాడు. ఈరోజు ఏదైతుందో
రాజకీయాల్లో కానీ నిజ జీవితంలో కానీ లేదు. డబ్బు, అధికారము, అయితే మజుల్ పవర్, ఈ మూడు ఉండాలి. మూడింటికే విలువ, మూడింటికే చుట్టరికం. ఎనీథింగ్ డౌట్ సార్? మీకు అన్నీ అన్నా దయచేసి మీరు, నేను రేపటి వరకు ఉంటా, నాకు మీరు ఫోన్ నెంబర్ తీసుకోండి, 9848766000. మీరు అందరు హాయి కొట్టండి, నేను అన్ని అమెరికా పంపిస్తాను మీకు, తెలిసిందా? మీరు కూడా రిజైండర్ ఎవరన్నా ఇక్కడ పార్టీ ఉన్నారు కనుక, అంబటి రాంబాబు కానీ ఎనీబడి ఆఫ్ వైఎస్ఆర్, ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్. ఎల్లుండి వరకు ఉంటా, 27 వరకు ఎక్కడ ప్రెస్ పెట్టినా నేను వస్తాను. ఐఎమ్ రెడీ టు డిబేట్. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.